హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ నేచర్. ఈరోజు అయితే నేను మా గార్డెన్కి ఫెర్టిలైజర్ కింద ఏమి ఇచ్చానో మీకు చూపిస్తానండి. చూడండి, ఇక్కడ అరటిపండ్లు తొక్కలు, నెక్స్ట్ మన రాగి లడ్డు చేసుకుంటే లాస్ట్గా మిగిలిపోయే రాగి లడ్డు, రాగి పిండి, ఇదైతే మెంతి పొడి, ఇంకా పాడైపోయిన బొబ్బాయి ముక్కలు అండ్ బొబ్బాయి పీల్స్, కొంచెం బెల్లం ముక్క, కొంచెం బీట్రూట్, ఇవన్నీ కూడా పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు 2 రోజులు వండించుకొని దానిలో ఇవన్నీ కూడా కలిపేసి బెల్లం చితక్కొట్టుకొని వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం ఒక డబ్బాలో అయితే నిల్వ చేసుకుని ఒకరోజు మూత పెట్టేసి ఉదయం సాయంకాలం కూడా కలిపితే మనకి 2 రోజులు, 3వ రోజుని మనం తీసేసుకుని ఇలాగా పైన ఒక బకెట్లో వేసుకొని మనం ఒక డొక్కుడు ఈ లిక్విడ్ వేస్తే ఒక 5 డొక్కుతో 1:5 రేషియోతో మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. చూడండి, పైన మనకి వంగ మొక్కలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చూడండి నేను ఏమేమి వేస్తున్నానో. మన ఇంట్లో కిచెన్లో మిగిలిపోయిన పదార్థాలే ఇలా తయారు చేసి బెల్లం వేయడం వల్ల పులుస్తుందండి బాగా. దాంతో మనకి మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి బయట పడేసి కంటే. ఇలాగ మనం ఫెర్టిలైజర్ కింద తయారు చేసుకుని మన మొక్కలకి ఇచ్చుకుంటే బాగా కాపు అనేది వస్తుందండి. చూడండి, టమాటా మొక్కకి ఇచ్చాను, అలాగే వంగ మొక్కకి కూడా ఇచ్చాను. మనకి ఉల్లిపాయ పీల్స్ కూడా ఇందులో ఉన్నాయండి. ఇంకా చూడండి, ఇదైతే పర్పుల్ కలర్ వంగండి. మనకి టెర్రస్ పైన వైట్ వంగ ఉంది, ఇది ఉంది, 2 రకాలు కూడా మనకి ఉన్నాయి. చూడండి, నేను ఎప్పుడు కూడా ఇలాగే ఇచ్చుకుంటాను. మనకి బియ్యం కడిగిన నీళ్ళైనా, మినపప్పు కడిగిన నీళ్ళైనా ఒక దానిలో వేసుకుని ఒక డబ్బాలో వేసుకుని మన కూరగాయలు కోసుకున్న మిగిలిపోయినవన్నీ కూడా అందులో వేసేస్తే 3 రోజులు కొంచెం బెల్లం ముక్క వేసేసి 3 రోజులు ఫెర్మెంటేషన్ చేస్తే మనకి తయారవుతుందండి లిక్విడ్. దాన్ని 1:5 రేషియోలో ఇలా మొక్కలకి ఇచ్చుకుంటే చూసారా, వంకాయలు కూడా మనకి పెద్ద సైజు అనేవి వస్తున్నాయి. దాన్ని మనం ఇలా సాయంకాలం పూట అయినా పర్వాలేదు, ఉదయం పూట అయినా, ఎప్పుడు అయినా. ఉదయం అయితే ఎండ రాకుండా ఇచ్చుకోవాలండి. సాయంకాలం అయితే మనకి 5 దాటిన తర్వాత ఇచ్చుకుంటే మనకి పోషకాలన్నీ అందుతాయి. ఇదైతే పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి చూసారా, పూతతో ఉంది. అలాగే మనం ఒక 15 రోజులకు ఒకసారి ఇప్పుడు నేను ఇచ్చిన లిక్విడ్ ఇస్తాను. 15 రోజుల తర్వాత మళ్ళీ వేరే లిక్విడ్ మారుస్తానండి. డైలీ ఒకటే కాకుండా మనం మార్చి ఇచ్చుకుంటే కాపు అనేది బాగా వస్తుందండి. చూడండి, ప్రతిదీ కూడా మనకి చూపిస్తున్నాను మీకు. 1:5 రేషియోలో మనం ఇచ్చుకుంటే టమాటాలకు కూడా చూడండి, ఈ టైంలో మనం పోషకాలను అందిస్తే మనకి సైజ్ అనేది బాగా వస్తుంది. టమాటాలు చూడండి, ఇంత క్రితం వీడియోలో కూడా మీరు చూసారు కదా, దానికి పోషకాలు ఏమేమైతే ఇస్తున్నానో అనేది మీకు చూపిస్తున్నానండి. చూడండి, పచ్చిమిర్చి, వంగ, టమాటా ఇవి కూడా మనకి ఉన్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఇలాగా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మనకి కాపు అనేది బాగా వస్తుంది. కాయ కూడా బలంగా తయారవుతాయండి. అలాగే చూడండి, నేనైతే ఇంకా కూడా మనకి
టెర్రస్ పైన ఉన్నటువంటి మొక్కలన్నింటికి కూడా ఇచ్చుకుంటున్నాను. ఇది మొన్న వేసానండి. టమాటా మొక్కలు అయితే కొన్ని మనకి కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కల్ని నేను వేరే వేరే కుండీల్లో అయితే వేసుకున్నాను. ఒక 4-5 కుండీల్లో ఇది కూడా నిన్న కాక మొన్న వేసానండి. ఇది కూడా ఈ టమాటా మొక్క కూడా కిచెన్ వేస్ట్ అంతా ఉరికిన వేసేసామంటే ఒక కుండీలో అయ్యే మనకి మొక్కల్లాగా తయారవుతున్నాయి. కొనక్కర్లేకుండా మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలాగా చూడండి, పచ్చిమిర్చి అయితే మీకు ఇది పువ్వుతో ఉందండి. ఇంత క్రితం ఒకటి చూసాం కదా, ఇది రెండోది. అలాగే చూడండి, ఇది పర్పుల్ వంగ. ఈ వంగ మనకి మార్కెట్లోనే దొరుకుతుంది. ఈ టమాటా కూడా రీసెంట్గా వేసింది అండి ఇది. ఈ వంగ ఇదైతే మనకి ఇంత క్రితం వేసినవి కాపు స్టార్ట్ అయిపోయాయి కదా. మీరు మార్కెట్లో దొరికే తెల్ల వంకాయలు ఇవి చూపించాను మీకు. చూడండి, ఈ విధంగా మనం ఇచ్చుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇది బెండ మొక్క, నేను బెండ గింజలు పెట్టానండి. ఈ బెండకాయలు కూడా మనకి పూతకు వస్తున్నాయి. ఇదైతే మల్బరీ ప్రూనింగ్ చేశాను కదా మొన్న. ప్రూనింగ్ చేసిన తర్వాత కొంచెం పశువుల ఎరువు ఇచ్చుకుని తర్వాత ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మనకి మరలా పూత అనేది స్టార్ట్ అవుతుందండి. అలాగే చూడండి, ఇవి కూడా పచ్చిమిర్చి, ఇది కూడా పచ్చిమిర్చి. చూసారా, చిన్న మొక్కకి కాయలు ఎలా వచ్చాయో. మనం ఎంత బాగా పోషకాలు ఇస్తామో అంత బాగా కాపు అయితే తీసుకోవచ్చండి. చూసారా, ఇది ఇదిగోండి కాయలు. చిన్న మొక్క పూత ఉంది, కాయలు కూడా మనకి స్టార్ట్ అయ్యాయి. ఇదే విధంగా మనకి ఇంకా కింద కూడా ఉన్నాయండి. బెండ చెట్టు కూడా కాపు స్టార్ట్ అయిందండి. ఇది టమాటానే. ఈ బెండ చెట్టు చూడండి, కాపు అయితే స్టార్ట్ అయింది. బెండ అనేది అక్కడక్కడ ఉన్నాయండి. ఇది టమాటా, పచ్చిమిర్చి కూడా అండి. ఇది ఇంకా కాపు అయితే మనకి స్టార్ట్ అవ్వలేదు. పచ్చిమిర్చి అయితే ఆల్రెడీ ఒకసారి కట్ చేశాను. చూడండి, వంగ కూడా ఇది మనకి వంకాయలు. ఇది ఒక రకం వంకాయ అండి, మనకి మార్కెట్లో దొరికేది. పర్పుల్ ఒక రకం అయితే ఇది ఒక రకం. మనకి 2 రకాలు ఉన్నాయి మన గార్డెన్లోని. చూడండి, ఇవన్నీ కూడా మీకు ఇంత పెద్ద సైజు ఎలా వస్తున్నాయి అనేది మీకు చూపిస్తున్నాను. నేను ఏమేమి బలానికి అయితే వేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను అంతే అండి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో అయితే పాలకూర ఉందండి. పాలకూర ఆల్రెడీ కట్ చేసేసాను. కర్రీ అయితే 2-3. ఇదైతే తోటకూర మనకి ఒక చెట్టు అలా ఉండిచ్చేసామంటే అదే విత్తనాలు వచ్చి మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు ఆ విత్తనాలు చల్లుకుంటుంటే మనకి తోటకూర అయితే రెడీ అవుతుందండి. అలాగే చూడండి, ఇది పచ్చిమిర్చి. చిన్న చిన్న మొక్కలకి మనకి పచ్చిమిరపకాయలు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ టమాటా, ఈ పచ్చిమిర్చి కూడా మనకి షార్ట్ వెరైటీ అండి. అలాగే ఈ టమాటా మొక్కలు కూడా మనకి స్టార్ట్ అయ్యాయి. పూత అయితే స్టార్ట్ అవుతుంది. ఇది పచ్చిమిర్చి పాతదే. ఇది క్రితం కోసేసాను. దీన్ని ఉన్న కాయలు కట్ చేసేసాను. అలాగే చూడండి, ఇదైతే వంగ చెట్టు అయితే మనకి ఆల్రెడీ ఉన్నాయి కదా, స్టార్ట్ అవుతున్నాయి కాపు. ఇది కూడా తెల్ల వంగ అండి, తెల్ల వంకాయ ఇది కూడాను. అలాగే పుదీనా చూడండి, మనకి ఎంత బాగా వచ్చిందో. పుదీనా కట్ చేసేసిన ప్రతిసారి ఇంకా బాగా వస్తుందండి. ఇది టమాటా, ఇది పూత అయితే అందుకుంది ఇప్పుడే రీసెంట్గాని. ఇదైతే మనకి కాకరపాదు అయితే పెట్టానండి. విత్తనాలు బయట కొన్ని తెచ్చి విత్తనాలు పెట్టాను. కాకర వచ్చాయి. పాదు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది.
కాకర ఒక రెండు కుండీల్లో పెట్టుకున్నానంటే 2 బకెట్లలో పెట్టాను, బాగా వచ్చాయి. ఇదైతే టమాటా. మనకి ఇగోండి కాయలు కూడా ఉన్నాయి. దీన్ని చూడండి, కాయలు కూడా స్టార్ట్ అవ్వాయి దీనికి. అలాగే ఇది కూడా కాకర మనం మార్కెట్లో తెచ్చిపెట్టింది. ఇంకా మనకి అయితే ఎన్ని ఉన్నాయంటే, ఇది వైట్ చామంతి అండి. వైట్ చామంతి ఇది ఇంకా మొగ్గలతో ఉంది. స్టార్టింగ్ పువ్వులు అయితే పూయలేదు. అంతగా పోయిన నెలలో వచ్చిన వర్షాలకి చామంతి మొక్కలు పాడైపోయాయండి. శుభ్రంగా తీసేసి ఒక కొమ్మ ఉంచినట్టు ఉంచాను అంతే. ఈ వైట్ చామంతి ఇంకా ఎడవలేదు, మొగ్గలే ఉన్నాయి. అలాగే చూడండి, ఇంకా కూడా మనం ఏమేమి మొక్కలకి ఇది ఇచ్చాను, లిక్విడ్ ఇచ్చాను అనేది ఇంకా కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా వంగ మొక్కేనండి. దీన్ని కూడా పెద్ద వంకాయలు కోసాను కదా ఇందాక, నిన్నటి వీడియోలో అయితే మీకు చూపించాను. ఇది మనం మట్టిలో పశువుల ఎరువుతోటి తయారు చేసి మనం కుండీల్లో పెట్టుకుంటే మనకు బాగా కాపు వస్తుందండి. పచ్చిమిర్చి కూడా. ఇదైతే చుక్కకూర, ఆల్రెడీ షార్ట్లో పెట్టాను మీకు కట్ చేసినట్టు. చుక్కకూర కట్ చేసి కూడా వండేసానండి. ఆకుకూరలు మన వంటికి మంచిది కదండి, ఆరోగ్యానికి. అందుకే పాలకూర, చుక్కకూర, తోటకూర కూడా మన గార్డెన్లో పెట్టాను. ఇదైతే ఎల్లో చామంతి అండి. ఎల్లో చామంతి కూడా పోయిన నెలలో వర్షాలకి పాడైపోయిందండి. శుభ్రం కుండీ అంతా ఎంతో చక్కగా ఉండేది, అలాంటిది పాడైపోయింది. తీసేసాను చాలా కొమ్మలు. మళ్ళీ అక్కడక్కడ నాటానండి, రావాలి. ఈ ప్రస్తుతానికైతే ఉన్నాయి మాత్రం అలాగా పువ్వులు అయితే పోస్తున్నాయి. చూడండి, ఇది ఎల్లో చామంతి. ముందు వీడియోలో అయితే మీకు పింక్ చామంతి కూడా పెట్టాను కదా, అది కూడా కాపు అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. కట్ చేసేసానండి, అది మరలా స్టార్ట్ అవుతుంది. అది కూడా చిన్న చిన్న కొమ్మలతో స్టార్ట్ అయింది. అలాగే ఇదైతే మనకి తోటకూర ఒకటి విత్తనాలుగా ఉండొచ్చాను అన్నాను కదండి, ఇదైతే వంగ మొక్క. ఇది మరువం కూడా ఉంది మనకి. ఇది చూడండి, మరువం బాగా వచ్చింది. మరువం అయితే ఈ బీరపాదులు కూడా మీకు ముందు చూపించాను కదా, ఇవే బీరపాదులు. పిందెలతోటి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాపు. చూడండి, ఇందులో ఈ పక్క టబ్లో అయితే ఇదైతే నల్లేరు కాడండి. నల్లేరు కాడ అంత షార్ట్ వీడియోలో చూపించాను మీకు కట్ చేయడం అన్నీ. నల్లేరు కాడ అయితే నేను 2 టబ్బుల్లో పెట్టాను, 2 బకెట్లు పెట్టుకున్నాను. ఇదైతే దొండపాదు, చూసారా దొండకాయలు అక్కడక్కడ ఉన్నాయి. ద్రాక్ష పాదు, దొండపాదు ఒకే పందిరి మీద ఉంది. చూడండి, దొండకాయలు అయితే మనకి వచ్చేయండి. కాయలు అయితే స్టార్ట్ అవ్వాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇదైతే టమాటానండి. ఇది నెక్స్ట్ దీంట్లో మనకి తోటకూర అయితే విత్తనాలు పండించుకున్నాను అన్నాను కదా, ఒక మొక్క అయితే ఇదేనండి. ఇది విత్తనాలకి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుని వేసుకునేలాగా టెర్రస్ మీద ఉంచానండి. అలాగే ఇదైతే వింగిడ్ బీన్స్ అండి. ఇది మనకి ఇంకా పూత దశలోనే ఉంది, పువ్వులే వచ్చాయి, స్టార్ట్ అవుతున్నాయండి కాయలు. ఇంకా అయితే చూపించే అంత రాలేదు ప్రస్తుతానికైతే. వింగిడ్ బీన్స్ అండి ఇది. ఇదిగోండి, పూత అయితే అందుకుంది కదా, పువ్వు అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, పువ్వు అయితే దీని ద్వారాగా కాయలు కూడా వస్తాయి. ఒక 1 వీక్లో రావచ్చేమో అండి, మీకు నేను మరలా చూపిస్తాను. అలాగే ఇదైతే పొన్నగంటి కూర, నల్లేరు 2 కూడా ఇందులోనే ఉన్నాయి. డ్రాగన్ కూడా మనకి
టబ్లోనే ఉంది. చాలా షార్ట్లలో చూసారు. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా నేను చాలా కట్ చేశాను. ఇదైతే అంజీర్ అండి. అంజీర్కి అరటిపండు తొక్కలు వేసాను. అవి మట్టితో కప్పేస్తే ఇంకా బాగా బలంగా తయారవుతాయి. ప్రస్తుతానికైతే అంజీర్ కాపు అయిపోయింది కదా, కొంచెం బలానికి అరటిపండు పీల్స్ అలాగ చెట్టు మొదలను వేసి మట్టి కప్పేస్తే బాగా వస్తుందండి. అలాగే ఫ్రెండ్స్, ఇగో చూడండి, నేను కంపోస్ట్లో ఏమైనా వేసేస్తే అవి మొక్కల కింద వస్తాయి కదా, అవి టమాటా మొక్కలు ఇవి. అలాగే ఇవి అయితే కాకరపాదు తెచ్చిపెట్టాను, విత్తనాలు తెచ్చిపెట్టాను కదా, అదండి. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్